ఇక్కడ ఆపుతాను నేను. ఇక్కడ ఒకసారి చూడండి, కథ సలాల అండ్ అంకురం. సలాల అండ్ అంకురం కథలు అని రాయాలి, బహువచనం రాయాలి. ముందుగా కలం గళం అన్న శీర్షికలో మొదటి 2 కథలకి వాళ్ళ పిల్లలకి హైఫై ఇస్తాను పక్కన. అండ్ దే డిజర్వ్ ఇట్ యాజ్ మచ్ ఎస్ యూ డూ. యజ్ఞజ్యోతి వేమూరి గారు, మీకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఆ 2 కథల్లో ఏ కథకి ఇవ్వాలో తెలియక ఆ 2 కథలకి మొదటి స్థానాన్ని ఇచ్చాం. అది జరిగింది. సలాల అన్న కథ, అంకురం అన్న కథ, ఈ రెండింటికి కూడా కలం గళం అన్న శీర్షికలో మొదటి స్థానాన్ని ఇస్తున్నాం. నీ కామెంట్స్ అమ్మా. సభకి నమస్కారం. నేను ఈ సమయంలో ఏం మాట్లాడాలో తెలీదు, అందుకని ముందే రాసి పెట్టుకున్నాను. మీకు తెలుసో తెలీదో, కథాకళ్ళకి కూడా నేను చాలాసార్లు రాసుకోను, అలా వచ్చి చెప్పేస్తూ ఉంటాను. కానీ ఇవాళ మాత్రం నేను ముందుగా రాసుకొచ్చాను, ఎందుకంటే మంచిది అని అది చదివేస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చి నాకు జీవిత విలువలు ఇప్పటికీ నేర్పిస్తున్న మా అమ్మ నాన్నలకి, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను ప్రభావితం చేస్తున్న గురువులకి నా పాదాభివందనాలు. నన్ను ప్రతి క్షణం వెన్నంటి ప్రోత్సహించే నా కుటుంబ సభ్యులకి, స్నేహితులకి థ్యాంక్ యూ. నా కూతుర్లు, నా జీవితంలో లైట్ అండ్ సౌండ్, రాగా తారాలకి నా ముద్దులు. స్వర్గీయ రామచంద్రమూర్తి గారి ప్రతి కథకి ప్రథమ శ్రోతగా ఉన్న అత్యంత అదృష్టవంతురాలు అమ్మ రాజలక్ష్మి గారు, మీకు నా నమస్కారాలు. పురస్కారాలు ఇవ్వాలన్న తన ఆలోచన ద్వారా నాలాంటి ఎంతో మంది వంటింటి కథలకు మరింత సమయం కేటాయించే దిశగా ప్రోత్సహించిన సారథి గారికి నా నమస్కారాలు. శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో వెళ్తూ యథాలాపంగా ఫోన్ చేసి కథాకళకు వచ్చి కథ చెప్పు అన్న భాస్కర్ గారికి నా కృతజ్ఞతలు. ఇటీవల పరమపదించిన నా అభిమాన దూరదర్శన్ వార్తా వ్యాఖ్యాత శ్రీ శాంతస్వరూప్ బాబాయ్ గారికి నా నివాళులు. ఆయన ఎంతో ఆదృతతో చెప్పే వార్తలు విని పెద్దయ్యాక నేను కూడా న్యూస్ రీడర్ అవ్వాలనుకునేదాన్ని, అవ్వలేకపోయాను. కానీ ఆయన ఆశీర్వాదం ఈరోజు నాతో ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను మొదటిసారి కథాకళికి వచ్చినప్పుడు కథను రాసుకోలేదు. ఆ రోజు పొద్దున్న ఈనాడు పత్రికలో చదివిన ఒక వార్తని అప్పటికప్పుడు విస్తరించేశాను. రెండోసారి వచ్చినప్పుడు మా నాయనమ్మ గారి కథని నాన్నని అడిగి రాసుకుని వచ్చి చెప్పాను. మూడోసారి చెప్పిన కథకి, ఐదోసారి చెప్పిన కథకి ఈరోజు నాకు ఇంత గొప్ప పురస్కారం అందించింది. దీని అర్థం నా గొప్పతనం ఏం కాదు, ఇలా చెప్పడంలో నా నిరాడంబరత అసలేం మాత్రం లేదు. నేను ప్రతి వారం కథాకళ కార్యక్రమం క్రమం తప్పకుండా వింటాను. అవి విన్నందువల్ల నాకు అబ్బిన కథ అనే కళ నాకు ఈరోజు ఈ పురస్కారాన్ని సంపాదించింది. ఈ కథాకళ గురుకులంలో కథామ తల్లి గురువైతే నేను ఒక ఏకలవ్య శిష్యురాలిని. ఇక్కడ ఉన్న నాలాంటి ఎంతో మంది శిష్యులకి నా అభినందనలు. ఇంత గొప్ప గురుకులాన్ని రూపొందించి నిర్వహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా 5 10 చేస్తూ ధన్యవాదాలు. చాలా సంతోషం తల్లి. లెట్ us have శారదవ గారు కంగ్రాచులేట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ జ్యోతి అమ్మ. నేను ఒక కథ చదివినప్పుడు నేను ఉన్నాను అనుకుంటా, సౌత్ ఆఫ్రికా కథ కదా, అది ఆ కథ చదివినప్పుడు నేను ఉన్నాను. అప్పుడే ఆ కథ గురించి వ్యక్తపరిచాను, అద్భుతంగా రాశారు, ఎలా రాయగలరంతా అని. సో ఆ కథకి జ్యూరీ ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నాకే వచ్చేటట్టుగా ఉంది, అంటే ఆ కథ చదివినప్పుడు నేను ఉన్నా కదా, సో నాకు కూడా వచ్చేటట్టు ఆ ప్రైజ్. బావగారు, ఆ రోజు నాకు గుర్తుంది, మీరు యూ మేడ్ ఎ నోట్ సేయింగ్ యూ విల్ యాక్చువల్లీ గో విజిట్ వెన్ యూ గో త్రూ దట్ కంట్రీ సైడ్ అగైన్, సలాలా బీచ్, యూ వాంట్ టు గో వెరిఫై అండ్ మీట్ దట్ ఫ్యామిలీ అని చెప్పి మీరు అన్నారు ఆ రోజు, గుర్తుంది. సో అందుకని అది నాకు కూడా వచ్చినట్టుగా ఉంది. సో మా నాన్నగారి పురస్కారం నేను కూడా తీసుకుంటున్నాను మీతో కలిసి. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. కీప్ రైటింగ్. నమస్తే. కీప్ రైటింగ్. సలాలా వాజ్ స్లైట్లీ అహెడ్ బై ద వే. అంకురం అంటే బిట్వీన్ ఈ 2 కథలు మీ పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ముద్దు అంటే సలాలా వాజ్ స్లైట్లీ అహెడ్. కానీ 2 నామినేషన్స్ ఉన్న ఒక ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి వీ కంబైన్ బోత్ ఆఫ్ దెమ్ ఇంటూ వన్. సో that's what we did, and congratulations amma, wonderfully done. You deserve all of it. ఎందుకంటే ఆ 2 కథలు independently evaluated by all these people. They don't know about each other's scores, and it is amazing to see ఇంతమంది, నారాయణ సోమన్న, శ్రీమతక్క, కిపశ్రీ అన్న, all of these stalwarts in storytelling world
వాళ్ళు just to capture on these two stories, and all of them resonated the same feelings with the story, and it goes back to how wonderfully ఏమంటారు connected they are. ఎంత సోల్ కనెక్షన్ ఉంటుంది ఆ కథల్లో, దానివల్లనే ఐ థింక్ పీపుల్ ఆర్ మూవ్డ్ బై ఇట్. సో ఐ వాంట్ షో యూ ద సర్టిఫికేట్ దట్ యూ వెల్ డిజర్వ్. సో మొదటి స్థానంలో కలం గళం అన్న శీర్షికలో 2 కథలకి ఈ మొదటి స్థానం పురస్కారాన్ని ఇస్తున్నాం. సలాలా అన్న కథ, అంకురం అన్న కథ, ఈ 2 కథలకి మనం ఇవాళ కలం గళం విభాగంలో మొట్టమొదటి స్థానాన్ని జీడిగుంట పురస్కారాలు, మొట్టమొదటి ఇనాగరేషన్ ఎడిషన్ ఆఫ్ ది శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారి అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్టోరీ టెల్లింగ్, కలం గళం రైటింగ్ అండ్ వాయిస్ ఆర్ట్ కేటగిరీలో కథ చెప్పడం ఒక కళ, మొట్టమొదటి శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి